హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలోని శస్త్రచికిత్స శాస్త్రవేత్తలలో ప్రముఖుడైన సుశ్రుతుడి గురించి తెలుసుకుంటున్నాము. ఆచార్య సుశ్రుతుడు భారత ప్రాచీన వైద్య శాస్త్ర నిపుణులలోని పేరెన్నికగలవాడు. 21వ శతాబ్దంలో గౌరవ పురస్కారం ప్రపంచ అంతర్జాతీయ వైద్య సంస్థ నుంచి అందుకున్న తొలి భారతీయ వైద్య శాస్త్రవేత్త సుశ్రుత మహర్షి. సుశ్రుత ఆచార్యుల వారు 21వ శతాబ్దం ప్రారంభంలో 2000 సంవత్సరంలో బ్రిటన్లోని అంతర్జాతీయ వైద్య సంస్థ ఒక జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పేరెన్నికగన్న శస్త్రచికిత్స నిపుణులు, వైద్యులు, వారి వివరాలు ఫోటోలతో సహా జాబితాను వెలువరించింది. ఆ జాబితాలో మొట్టమొదటి ఫోటో ఆచార్య సుశ్రుతుల వారిది. ప్రపంచ చరిత్రలోని వైద్యశాస్త్ర చరిత్రలోని పేరెన్నికగన్న శస్త్రచికిత్స నిపుణుడిగా, శస్త్రచికిత్స శిఖామణిగా ఆచార్య సుశ్రుతుల వారిని చెప్పవచ్చు. భారతదేశ ప్రాచీన వైద్యశాస్త్రజ్ఞులలో వైద్యశాస్త్ర చరిత్రలోనే భారతదేశంలోని వైద్య శాస్త్రవేత్తలలో వైద్యులలోనే మణిదీపం వంటి వారు ఆచార్య సుశ్రుతుల వారు. ఈయన శస్త్రచికిత్సను గురించి మన భారత ప్రాచీన మహర్షులు, యోగులు తాళపత్ర గ్రంథాలలో అందించిన సారాంశములను ఆకలింపు చేసుకొని వాటిని ప్రయోగాలలో సఫలీకృతం చేసి వైద్య శాస్త్ర చరిత్రలోనే నూతన అధ్యాయం సృష్టించి ప్రజలకు ఎన్నో వైద్య సేవలను సుశ్రుతుల వారు అందించారు. సుశ్రుతుల వారు వారణాసిలోని కాశీరాజు ధన్వంతరి అనే గురువు వద్ద విద్యను అభ్యసించారు. భారతీయులకు మూలికా వైద్యం ద్వారా, ప్రాచీన వైద్యం ద్వారా అనేక వైద్య సేవలు చేసి ఆధునిక వైద్య విజ్ఞానాన్ని భారతదేశానికి అందించి శస్త్రచికిత్సను తొలిసారిగా అందించిన పేరు ఆచార్య సుశ్రుతుల వారిది. ఆచార్య సుశ్రుతుల వారు ఎముకలను, విరిగిన వాటిని అతికించడంలోనూ, మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లను తొలగించడంలోనూ, అనేక దీర్ఘకాలిక వ్యాధులను రూపుమాపడంలోనూ అమలుపరచవలసిన వైద్య విధానాలను గురించి సవివరంగా ఒక బృహత్ సంహితను వెలువరించారు. దానినే సుశ్రుత సంహిత అని పేరుతో పిలిచారు. ప్రపంచ వైద్య శస్త్రచికిత్సలోనే ఆదిగా, మూలంగా ఈ సుశ్రుత సంహితను వైద్య శాస్త్రజ్ఞులు, వైద్యులు అవలంబిస్తారు. ఈ సుశ్రుత సంహితలో 5 ప్రకరణలు, 120 అధ్యాయాలు ఉన్నాయి. వాటిలో అనేక రకాల వైద్య విధానాలను, ఎన్నో దీర్ఘకాలిక రోగాలను నయం చేయడంలోనూ, ఎటువంటి ఆపరేషన్లు లేకుండా కూడా రోగాలను నయం చేసే విధానాలను, శస్త్రచికిత్స విధానాలను సుశ్రుతుల వారు సుశ్రుత సంహితలో మనకు అందించారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు సుశ్రుత సంహితను క్రీస్తు శకం 800 నుండి 900 శతాబ్ద కాలంలో తమ భాషలలోనికి అనువదించుకున్నారు.
ఈ సుశ్రుతుల వారు క్రీస్తు పూర్వం 800 నుంచి 900 మధ్య కాలానికి చెందినవాడని భారతదేశ చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ అభిప్రాయపడ్డారు. భారతదేశ ప్రాచీన చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుల వారు క్రీస్తు పూర్వం 800 నుంచి 900 మధ్య కాలంలో జీవించి ఉండవచ్చని భావించారు. క్రీస్తు శకం 800 సంవత్సరం నుంచి 900 సంవత్సరాల కాలంలో అనేక దేశాల భాషల్లోకి ఈ సుశ్రుత సంహిత గ్రంథం అనువదింపబడింది. ప్రపంచంలోని శస్త్రచికిత్సకులు ఎవరైనా సరే ఈ సుశ్రుత సంహిత గ్రంథాన్ని మూలంగా చేసుకొని తమ చికిత్సలను అందజేసేవారు. సుశ్రుత సంహితలో సుశ్రుతుడు ఎన్నో ఆరోగ్య విధానాలను, రోగాలను నయం చేయడంలో ఎన్నో పద్ధతులను, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే విధానాలను తెలియజేశారు. శస్త్రచికిత్సకు ఉపయోగపడే 101 వైద్య పరికరాలను కూడా తెలియజేశారు. 24 రకాల శస్త్రచికిత్స యంత్రాలను గురించి కూడా సుశ్రుత సంహితలో పేర్కొన్నారు. ఫిస్టులా వ్యాధిని నయం చేయడంలో క్షారసూత్ర చికిత్స విధానాన్ని కూడా సుశ్రుత సంహితలో తెలియచేశారు. రాచపుండు ఫిస్టులా మొదలైన వ్యాధులు, రాచపుండు లేదా ఫిస్టులా వ్యాధి, మొలలు మొదలైన రకాల వ్యాధులను నయం చేసే విధానాలను కూడా సుశ్రుత సంహితలో ఆచార్య సుశ్రుతుల వారు తెలియజేశారు. ఎన్నో రకాల రోగాలను శస్త్రచికిత్స అవసరం లేకుండానే మూలికా వైద్యంతో నయం చేసే విధంగా ఎన్నో వైద్య విధానాలను సుశ్రుత సంహితలో ఆచార్య సుశ్రుతుల వారు తెలియజేశారు, గ్రంథస్థం చేశారు. భారతదేశానికి వైద్యశాస్త్ర చరిత్రలోనే గొప్ప మణిదీపంగా వెలుగొంది శస్త్రచికిత్స విధానానికి ఆద్యుడుగా సుశ్రుతుల వారు కీర్తించబడ్డారు. ప్రపంచ దేశాలలో ఆధునిక వైద్య శస్త్రచికిత్స విధానంలో సుశ్రుత సంహితను ఆధారంగా చేసుకొనే ఎన్నో శస్త్రచికిత్సలను చేయడం జరుగుతుంది. ఈనాటికి కూడా శస్త్రచికిత్స విధానంలో సుశ్రుత సంహితలోని వైద్య విధానాలను అనుసరిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుశ్రుతుల వారు జీవించున్న కాలంలో ఒక కథ నానుడిలో ఉందని చరిత్రలో తెలియజేయబడింది. ఒక వ్యక్తి అడవిలో వేగంగా వెళ్తూ మార్గమధ్యంలో ముక్కుకు తీవ్రంగా గాయమై ముక్కు కొన తెగి కింద పడిపోగా అతడు తెగిన ముక్కును చేతితో పట్టుకొని అడవిలో పరిగెత్తుతూ దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడు. ఆ ఆశ్రమంలో ఉన్న ఆచార్య సుశ్రుతుల వారు వెంటనే ఆ వ్యక్తికి ధైర్యం చెప్పి వెంటనే వైద్యాన్ని చేయడానికి ఉపక్రమించారు. అతని ముక్కు నుండి ధారాపాతంగా రక్తం కారుతుండగా ఆచార్య సుశ్రుతుల వారు శుభ్రమైన నీటితో ముక్కును ఆ రక్తాన్ని కడిగివేసి మూలికా రసంతో బూరుగు దూదితో మూలికా రసమును అద్ది అక్కడ
అతనికి వైద్యం చేయనారంభించారు. అతనికి ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సను చేసి అతని ముక్కును తిరిగి అతికించారు. అతని శరీరంలో మెత్తని కండరాల భాగాలను కోసి ముక్కును సరిచేసి తెగిన ముక్కును తిరిగి అతికించారు. శస్త్రచికిత్స విధానంలోనే ఆద్యుడిగా మూలంగా తొలిత శస్త్రచికిత్సను చేసిన వైద్యుడిగా ప్రపంచ చరిత్రలోనే భాసిల్లుతున్నారు. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి శస్త్రచికిత్సాకారుడిగా సుశ్రుతుల వారు వెలుగొందుతున్నారు. ఆ విధంగా ముక్కును అతికించి ఆ రోగికి మూలికా రసంతో అతని ముక్కుకి ఆ దూదితో అద్ది చికిత్స అందించిన తరువాత గంధపు పొడితో అద్ది అతని ముక్కుకి బ్యాండేజీ కట్టి మూలికా రసము ఔషధ గుణాలున్న తైలంతో చుట్టూ శుభ్రం చేసి తైలాన్ని వేసి గంధపు పట్టు కట్టారు. ఆనాడు సుశ్రుతుల వారు విరిగిన ఎముకలను అతికించడంలో కూడా వెదురు బద్దలతో కట్టి విరిగిన ఎముకలను కూడా అతికించేవారు. శరీర భాగాలు తెగిన వాటికి తిరిగి అతికించేవారు. శస్త్రచికిత్స విధానం చేసేవారు. మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయడం అమానుషమని సుశ్రుత మహర్షి ఆచార్య సుశ్రుతుల వారు తన సుశ్రుత సంహితలో తెలియజేశారు. మత్తుమందు ఇచ్చి అనస్థీషియా ఇచ్చి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఆనాడు మూలికా రసం మరియు మద్యం సేవింపజేసి మత్తుమందులాగా అది పని చేసినప్పుడు శస్త్రచికిత్సను నిర్వహించేవారు. ఆ కాలంలో ఈనాటి అనస్థీసియా మత్తుమందులు, ఆధునిక మత్తుమందులు ఆనాడు లేవు. కానీ సుశ్రుతుల వారు మద్యం రోగుల చేత మద్యం సేవింపజేసి మూలికా రసం త్రాపించి వారిని మత్తులోనికి వెళ్ళిన తరువాత వారికి శస్త్రచికిత్సను నిర్వహించేవారు. ఆచార్య సుశ్రుతుల వారు ప్రాచీన కాలంలోనే అద్భుతమైన శస్త్రచికిత్స విధానాన్ని అందించి ప్రపంచ చరిత్రలోనే తొలుత శస్త్రచికిత్స చేసిన వైద్యుడిగా చరిత్రలో కీర్తి ప్రతిష్టలను అందుకున్నారు. అందువల్లనే 2000 సంవత్సరంలో లండన్ నగరంలో అంతర్జాతీయ వైద్య సంస్థ ప్రచురించిన జాబితాలో మొట్టమొదటి గౌరవ స్థానాన్ని ఆచార్య సుశ్రుతుల వారు అందుకున్నారు. ఇందుకు మన భారతీయులమంతా ఎంతో గర్వించాలి. జై భారత్, మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.